మన చుట్టూ ఉండే వాళ్ళలో చాలా తెలివైన వారు ఉంటారు, కానీ జీవితంలో మాత్రం ఏ ఒక్క విజయం సాధించలేరు. కాకపోతే జీవితం గురించి గొప్ప గొప్పగా మాటలు చెబుతారు. మరి నువ్వెందుకు ఇలానే ఉన్నావు అని మనం అడిగితే ఆలోచన చేశా, కానీ ఆచరణలో పెట్టలేకపోయానని చెబుతారు. అంటే తెలివి ఉన్నంత మాత్రాన విజయం రాదు, దానికి కష్టం కూడా తోడుగా ఉండాలి. అప్పుడే జీవితంలో ముందుకు సాగిపోతాం. లేదంటే నలుగురిలో నారాయణ అన్నట్టుగా ఆగిపోతాం. తెలివితో విజయం సాధించలేం, దానితో పాటుగా కష్టం కూడా ఉండాలి. అప్పుడే విజయం నీ ఇంటి అడ్రస్సు వెతుక్కుంటూ వస్తుంది. కష్టాలు కలకాలం ఉండవు. చీకటి వెనుక వెలుతురు ఉన్నట్లే కష్టం వెనుక సుఖం కూడా ఉంటుంది. కనుక మంచి రోజుల కోసం పోరాడాలి. తెలివి ఉంది కదా, బతికేస్తాం అనుకుంటే బతికి ఉంటావు అంతే. నువ్వు పెట్టుకున్న కల యొక్క దరిదాపుల్లో కూడా వెళ్ళలేవు. గొంగళి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడేలోపే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగురుతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టాలను దాటితేనే అందమైన జీవితం ఆహ్వానం పలుకుతుంది. కొత్త జీవితం మొదలవుతుంది.